జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు శ్రీకృష్ణ లీలల్లో శ్రీకృష్ణ పరమాత్మ చేసిన తృణావర్త భంజనం చూద్దాం. ఆ ముద్దు కృష్ణుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడిస్తుంది యశోదాదేవి. అప్పుడు తృణావర్తుడనే రాక్షసుడు పెద్ద సుడిగాలి రూపంలో అక్కడికి వచ్చాడు. కొండంత బరువెక్కిన ఆ కృష్ణ పరమాత్మను భారం భరించలేక యశోద శ్రీకృష్ణుని నేల మీదకి దించింది. అంటే మనసు విషయాల మీదకి మరలినప్పుడు భగవంతుని పట్టలేదు. ద్వైత భ్రాంతి తలెత్తగానే కామం మనసులో తిష్ట వేస్తుంది. భక్తిని పెంచుకుంటే కామం అనే తృణావర్తుణ్ణి కృష్ణుడు రెండో ఏట వధిస్తాడు. అంటే ద్వైత భావాన్ని తొలగిస్తాడు. ఆ బరువెక్కిన కృష్ణుడిని యశోద కిందకి దించింది కదా! జంతువులు, ప్రజలు, ఇంటి పైకప్పులు కూడా ఎగిరిపోతున్నాయంట ఆ ధూళికి. ఆ ధూళి రేగుతుంటే శ్రీకృష్ణుడు యశోదకు, గోపికలకు కనపడలేదు. ఆందోళనతో వారు ఎతుకుతూ ఉన్నారు శ్రీకృష్ణుణ్ణి. చిన్ని కృష్ణుడు తృణావర్తుని వెంట మింటికెగసి అతని వీపుమే ఎక్కాడు. అండపిండ బ్రహ్మాండాల్ని తన బొజ్జలో ఉంచుకున్న స్వామి భారాన్ని మొయ్యలేక ఆ తృణావర్తుడు కిందికి విసిరికొట్టబోయాడంట కృష్ణుణ్ణి. పాపం పండిన ఆ దానవుణ్ణి గొంతు నులిమి భూభారాన్ని తగ్గించాడు శ్రీకృష్ణ పరమాత్మ. నేలగూలి ప్రాణాలు విడిచిన అసురుణ్ణి శరీరంపై ఏమెరగనట్టు ఆడుకుంటున్న బాలకృష్ణుని చూసి క్షేమంగా ఉన్నాడని సంతోషించి యశోద శ్రీకృష్ణుని ముద్దాడి దిష్టి తీసి వేదాశీర్వచనం చేయించింది. గోదానాలు, భూదానాలు పండితులకు ఇప్పించింది. అసలు ఈ తృణావర్తుడు ఎవరో చూద్దాం. పూర్వం పాండు దేశాన్ని సహస్రాక్షుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. భగవద్భక్తుడే కానీ స్త్రీలోలుడు. సీతమ్మ చెప్పినట్టు ఎవరైతే వ్యసనాలకు దూరంగా ఉంటారో వారే ధర్మ మార్గాన్ని నడవగలరు. కామాంధుడైన సహస్రాక్షుడు దుర్వాస మహర్షి వచ్చాడని తెలిసినా అతనికి నమస్కరించలేదు. వ్యసనపరుడై పూజ వ్యతిక్రమ దోషం చేసిన సహస్రాక్షుణ్ణి రాక్షసుడు కమ్మని ఆ మహర్షి శపించింది. తన తప్పు తెలుసుకొని ప్రాయచిత్తంతో శరణు వేడిన ఆ సహస్రాక్షుణ్ణి మహర్షి మన్నించి, రాజా, ఈ దుష్కార్యానికి ఫలితం అనుభవించక తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థం కదా. కానీ భగవత్ భక్తుడైన నీవు పరమాత్ముడైన శ్రీకృష్ణుని పాదస్పర్శచే కైవల్యం ప్రాప్తిస్తుంది అని ఆశీర్వదించాడు. ఆ సహస్రాక్షుడే ఈ తృణావర్తుడు. కనుక అన్ని వ్యసనాల నుండి ఎల్లవేళలా దూరంగా ఉండాలి. పరమ భక్తుడైన ఒక్క స్త్రీలోలుత్వం అనే వ్యసనం వలన దుష్కర్మ చేసి శాపగ్రస్తుడయ్యాడు సహస్రాక్షుడు. రేపు శ్రీకృష్ణ పరమాత్మ చేసిన నవనీత చోర లీల చూద్దాము. జై శ్రీమన్నారాయణ.